బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 61.37% బకాయిలతో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా గజ్వేల్ 50.29% బకాయిలు, 43% బకాయిలతో హైదరాబాద్ సౌత్ 3వ స్థానంలో నిలిచాయని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఓల్డ్ సిటీ గురించి చెప్పలే, విద్యుత్ బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో సిద్దిపేట నెంబర్ 1. మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను, 61.37. గజ్వెల్ డివిజన్లో 50.29, హైదరాబాద్ సౌత్ 43%. ఇవి విద్యుత్ బకాయిలు ఉన్నాయి, బిల్లులు రావడం లేదు. ఈ బిల్లులను చెల్లించిపించే బాధ్యత గజ్వెల్లో కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, హైదరాబాద్ సౌత్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాధ్యత తీసుకొని ఈ విద్యుత్ బకాయిలను చెల్లింపజేస్తే ఈ సంస్థ అప్పుల నుంచి బయటపడుతుంది. వారు అది కూడా మాట్లాడి ఈ ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని నేను చెప్పిన. అయితే గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అక్కసు వెళ్ళగక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ కౌంటర్లు వేశారు. బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అయితే నిజానిజాలు ఎలా ఉన్నాయని లెక్కలు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క సిద్దిపేట జిల్లా నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు ఏకంగా 1983.63 కోట్లుగా తేలింది. ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల పెండింగ్ బిల్లులే ఏకంగా 1018 కోట్లుంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు హెచ్టీ సర్వీసుల పెండింగ్ బిల్లు 920 కోట్లున్నాయి. సిద్దిపేట డివిజన్లో 984 కోట్లు, గజ్వేల్ డివిజన్లో 945 కోట్ల బకాయిలు ఉన్నాయి. సిద్దిపేట డివిజన్లో గృహ విద్యుత్ పెండింగ్ బిల్లులు 2.52 కోట్లు ఉండగా గజ్వేల్ డివిజన్లో 3.68 కోట్లుగా ఉంది. సిద్దిపేట డివిజన్లో దుకాణాల పెండింగ్ బిల్లు 1.62 కోట్లు ఉండగా గజ్వేల్ డివిజన్లో దుకాణాల పెండింగ్ బిల్లు 2.73 కోట్లుగా ఉంది. సిద్దిపేట డివిజన్లో రైతులకు ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు 5.8 కోట్లు ఉండగా గజ్వేల్లో 6.99 కోట్లుగా ఉంది. బీఆర్ఎస్ సర్కార్ డిస్కంలకు ఈ బిల్లులు చెల్లించకుండా రుణాలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పులు తెచ్చి ఇప్పుడు వడ్డీలు కడుతున్నాయి విద్యుత్ సంస్థలు. ఓవైపు ఇంత అప్పులు చేస్తూ తాము ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంది బీఆర్ఎస్ సర్కార్. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం ఓ నష్టమైతే వడ్డీలు కడుతుండడంతో విద్యుత్ సంస్థలు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేటలో అత్యధికంగా బిల్లులు పెండింగ్ ఉన్నాయని మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో గజ్వేల్ ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ సౌత్ ఉంది. ఇక మనం చూస్తే దీంట్లో చూసినట్టయితే ఒకసారి ఆ సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఎక్కడైతే కాళేశ్వరం ద్వారా రంగనాయక సాగర్ నుండి మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మకు, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2024 ఏప్రిల్ 24 నాడు ప్రారంభించిన కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరికి కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్టు చేసి జాతికి అంకితం చేస్తున్నాము, ఆ రోజు నుంచి నేటి వరకు నీళ్లు అందిస్తామని చెప్పారు. నీళ్లు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు చూసి ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతుంది. దాంతో పాటు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే
1019 కోట్లు బకాయి పడ్డది. ఇక తెలంగాణ ప్రభుత్వము 2000 దాదాపు 23 మనకు డిసెంబర్ 3 తారీఖు లోపల ఈ బకాయి మాత్రము దాదాపు 1984.31 కోట్లు బకాయి ఉన్నట్లుగా ఆ విద్యుత్ సౌత్ భవన్ సంబంధించిన అధికారులు మాత్రం మనకు వాళ్ళు తెలపడం జరిగింది. దాంతో పాటు చూసినట్లయితే రాష్ట్రంలో అత్యధికంగా మొదటి స్థానంలో విద్యుత్ బకాయి పెండింగ్ ఉంది, చెల్లించాలని చెప్తున్నారు. సామాన్య మానవుడు ఎవరైతే ఉంటారో ఒక 200 రూపాయలు ఇన్ టైంలో కట్టకపోతే, అదేవిధంగా డేట్ దాటిపోతే 50 రూపాయలు 100 రూపాయలు పెనాల్టీస్ అధికారులు నిజంగానే వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నా కానీ కట్ చేయడానికి వెనుక ముందు ఆలోచన చేస్తున్నట్టు చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తే ఆ తర్వాత రెండో విషయం చూస్తే గజ్వేల్ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలించిన నియోజకవర్గంలో చూస్తే మాత్రము దాదాపు గజ్వేల్ నియోజకవర్గంలో 507 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఉస్నాబాద్ చూస్తే మాత్రం 18 కోట్లు పెండింగ్ ఉన్నాయి. దాదాపు సిద్దిపేట డివిజన్ లో మాత్రం 493 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్లులు బకాయి పెండింగ్ ఉన్నట్లు మొత్తం చూస్తే 1019 కోట్లు పెండింగ్ ఉన్నట్లుగా మాత్రం మనకు ఆ సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా డొమెస్టిక్ కేటగిరీ 1 7.3 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే గతంలో నాయి బ్రాహ్మణులకు, రజాకర్లకు, అదేవిధంగా బీసీ కులాలను ఆదుకోవడానికి ఒక 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా ఇస్తామని చెప్పి వాళ్ళకందరికీ ఒక 4 సంవత్సరాల నుంచి ఉచితంగా ప్రవేశపెట్టారు, ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అవి కూడా బీసీ సంక్షేమ శాఖ నుండి ఆ నిధులు విడుదల చేయలేదు, బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు కాదు, వాళ్ళు దాదాపు మన గతంలో చూస్తే మాత్రము 9,000 వరకు పెండింగ్ ఉన్నట్లుగా మనకైతే సమాచారం వస్తుంది. దీంతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా అంటే దాదాపు R&B లేదంటే నిజంగానే డొమెస్టిక్, తర్వాత కేటగిరీ 1, కేటగిరీ 2 3 యూనిట్ల రూపకంగా చూస్తే మాత్రం చాలా పెండింగ్లు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. అగ్రికల్చర్ చూస్తే మాత్రం 16 కోట్ల రూపాయలు మాత్రం పెండింగ్ ఉన్నది. దాంతో పాటు మిగతా ఎక్కడైతే స్ట్రీట్ లైట్ కు మనము విద్యుత్ దీపాలు వాడుతుంటామో దాంట్లో కూడా 15.28 కోట్లు పెండింగ్ ఉన్నట్లుగా మనకు విద్యుత్ కార్యాలయం నుంచి మాత్రం మనకు వచ్చిన సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఏదేమైనా సరే 1984 కోట్లు ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 3 రెవెన్యూ డివిజన్లలో పెండింగ్ ఉన్నాయి బకాయిలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ 33 జిల్లాలో తెలంగాణ సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి చెందిందనుకున్న జిల్లాలోనే ఆ బిల్లులు బకాయి పెండింగ్ ఉన్నదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. నాగరాజ్ అదేవిధంగా చూస్తే వ్యవసాయానికి ఒక విద్యుత్ కనెక్షన్ ఇస్తే దాదాపు నామినల్ రుసుము తీసుకుంటారు 30 రూపాయలు, అది కూడా మనకు 15.87 కోట్లు పెండింగ్ ఉన్నది. వీరందరినీ కూడా వసూలు చేయడానికి డిమాండ్ డ్రాఫ్ట్ పూర్వకంగా వీళ్ళందరినీ కూడా లైన్ మెన్లు, అదేవిధంగా ఏఈలను కూడా వాళ్ళ ఇంటింటికి పంపించి బిల్లు వసూలు చేసే ప్రతిపాదన అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే 2020-24 ఏప్రిల్ అంటే దాదాపు 2020లో 24 ఏప్రిల్లో రంగనాయక సాగర్ ను, అదేవిధంగా తారక రామారావు, హరీష్ రావు ఇద్దరు కూడా వాళ్ళు ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ విద్యుత్ భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించలేదు. ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది. 142.82 ఎవ్రీ మంత్ రావాల్సిన ఆ కోట్ల రూపాయల రూపం చూస్తే అవి కూడా పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. వీటన్నిటిని కూడా ముట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ దీంతో పాటు కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్ 496 మీటర్ల ఎత్తు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ నుండి కొమరవెల్లి నుంచి కొండపోచమ్మ, అదేవిధంగా ఉస్నాబాద్ చూస్తే గౌరవెల్లి, గండిపేట ఆ ప్రాజెక్టు సంబంధించింది మొన్న మాత్రం ఓపెన్ చేయడం. అక్కడ మాత్రం 18 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మిగతా మాత్రం 100 కోట్ల నుంచి దాదాపు 2,000 కోట్ల వరకు దారి తీస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు పెండింగ్ చెల్లించాలని చెప్పి పలుమార్లు నోటీసులు అంటించినా కానీ ఎవరు చెల్లించే పరిస్థితి లేదు. ఇక మిగతా చూస్తే మాత్రం ఓన్లీ సిద్దిపేట చూస్తే దాదాపు ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్స్, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలు కూడా చాలా బకాయిలు ఉన్నాయి. వాటిని పూర్తి వివరాలు మాత్రం మనకు అందించలేదు. వాటికి కూడా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నాగరాజు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో సిద్దిపేట జిల్లా మాత్రము 1984.31 కోట్లు బకాయి ఉన్నట్లుగా మాత్రం మనకైతే సమాచారం వస్తుంది. నిజంగానే ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణం అయినప్పటి నుండి 3 సంవత్సరాల నుంచి కూడా 1019 కోట్లు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం. అంటే దాదాపు ఇంకొక 5 ఏళ్ళు పరిపాలించినా లేకపోతే ఇంకెవరైనా వచ్చినా కానీ ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద బాడీని పడుతుందని తెలిసినా కానీ ఖజానా కాలైంది కానీ విద్యుత్ బకాయి బిల్లులు చెల్లించలేకపోయారు. గతంలో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. బీసీ సన్నకారు, చిన్నకారు, కుమారు అంటే చిన్న కార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి పని చేసుకోవడానికి ఉచితంగా ఇస్తామని చెప్పినా అక్కడి నుండి కూడా ఆ నిధులు విడుదల చేయకపోవడం ఇదంతా భారీగా బకాయిలు పెరిగిపోతుందని చెప్పవచ్చు. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి అప్డేట్స్ అందించినందుకు.